ఇక అయిపోయినాయి, అన్నీ రెడీ చేసేసుకున్నాం ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా. ఇది లాస్ట్ అయిపోయినాయి. వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు. అవి మనం కొబ్బరి పాలతోని తయారు చేద్దాం. అవి కొబ్బరి పాల ఉండ్రాళ్ళు పాయసం. అది ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇది మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి కొంచెం దంగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఇట్లా మెత్తగా అయిపోయింది కదా. మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకుందాము. పాలు వేరు వేరు వేసుకుందాము. పిప్పి మొత్తం వడగట్టేసుకోవాలి, వేరు వేరు వేసుకోవాలి దీనికి. అది ఇంకో పాలు వచ్చేసినాయి మనకి. ఈ పిప్పి ఉంది కదా, ఇది మనం కొంచెం ఆరబెట్టుకున్నా కూడా మనకి కర్రీలకు పనిచేస్తుంది. లేదు నెక్స్ట్ డే వాడుకుందామని అంటే ఇది ఇట్లనే తీసి గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తెల్లారి యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. ఈ పాలు మనము ఈ కప్పు తీసుకున్నాం. చిటికెడంత ఉప్పు, ఒక టేబుల్ స్పూను నెయ్యి, ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా, ఉండలు లేకుండా. హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకున్నాం కదా. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెము పాలు కూడా మిగులుతాయి కదా మనకి, ఆ కొన్ని పాలు కూడా పోసుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం కలిసిపోయింది కదా మనకి. ఇట్లా అడుగంటకుండా నెయ్యి వేసుకున్నాం కాబట్టి అడుగంటది. ఇది మంచిగా కలిసింది. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుందాము. ఇగో ఇవి ఇట్లా చల్లారిపోయింది కదా. చల్లారిన తర్వాత ఇట్లా మొత్తం రౌండ్గా వేసుకోవాలి. పగలు ఇక అయిపోయినాయి, అన్నీ రెడీ చేసేసుకున్నాం ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా. ఇది లాస్ట్ అయిపోయినాయి. కొబ్బరి పాలు కప్తో తీసుకున్నాం కదా, ఇదే కప్పు బెల్లం తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం తురిమిని వేసేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఇది మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మనకు నార్మల్గా ఆనకం కన్నా కొంచెం ఇది మొత్తం బెల్లం అంతా కరిగిపోయే వరకు కరగబెట్టుకోవాలి. మనము వినాయక చవితి రోజు ఎన్ని చేసినా వినాయకుడికి ఇంపార్టెంట్ మాత్రము మనం ఎన్ని చేసినా ఇంపార్టెంట్ ఉండ్రాళ్ళే. ఆ ఉండ్రాళ్ళల్లో కూడా మనకి నార్మల్గా మనం వట్టి బియ్య పిండితో చేసేసి వట్టి పెట్టేస్తాము. ఇవి బెల్లంతో చేసేసి పెడతాం. మనము ఇన్ని రోజులు చేసింది ఇవాళ కొత్తగా చేస్తున్నాము. నాకైతే ఇది కొత్తగానే. బెల్లం ఆనకం ఇంకా కొంచెం మసలాలి. కొంచెం మసలిన అంతసేపు మనం ఈ పక్కకి కడాయి పెట్టేసుకున్నాం కదా, దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాము. నేను ఇందులో బాదం, కాజు, పిస్తా వేసేసిన డ్రై ఫ్రూట్స్. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో ఇవి వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో ఉండ్రాలు వేసేసుకుందాము. ఇవి బెల్లంలో మొత్తం ఇట్లా ఉడుకుతాయి కాబట్టి స్వీట్గా అయిపోతాయి, మొత్తం తీయగా అయిపోతాయి. ఇలా కొంచెం కుడక ఇలాచి పౌడర్ వేసుకుందాం. 1 స్పూను బియ్యపిండి వేసుకోవాలి గిన్నెల. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ బెల్లం నీళ్ళు దీంట్లోనే కొన్ని పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా ఉడకనియాలి మంచిగా. ఇవి మొత్తం ఈ కలర్ మొత్తం బెల్లం కలర్ అయిపోయేంతసేపట్లో కొంచెం ఉడికిన తర్వాత ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. మనం బియ్యపిండిలో ఈ ఆనకం పోసేసి కలిపినాం కదా, అది మళ్ళీ దీంట్లో పోసినాం కాబట్టి చిక్కగా అయిపోతుంది. కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం దీంట్లో. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు తయారైపోయినాయి. మీరు కూడా రేపు వినాయక చవితికి ఇట్లనే తయారు చేసుకోండి. మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.